హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మనం లేటెస్ట్ అప్డేట్స్ డిస్కస్ చేసుకుందామండి. గ్రామ వార్డు సచివాలయం అలాగే వెటర్నరీ అసిస్టెంట్స్ ఆర్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్కి సంబంధించినటువంటి సమాచారాన్ని మన ఆస్పిరెంట్స్ అడుగుతున్నారండి. అలాగే ఈరోజు వరకు గ్రామ వార్డు సచివాలయం జరుగుతున్నటువంటి అప్డేట్స్, దాని ద్వారా ఏమన్నా వ్యాకెన్సీస్ ఖాళీలు వస్తాయా సార్ అని ప్రతిసారి అడుగుతున్నారు. కాబట్టి మీకోసమైతే జనరల్ అవేర్నెస్ కోసం ఇవి డిస్కస్ చేసుకుందాం. అలాగే చాలామంది వెటర్నరీ అసిస్టెంట్స్కి ప్రిపేర్ అయినటువంటి మన ఆస్పిరెంట్స్ అయితే నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అవుతుందా లేదా సార్, అలాగే తెలంగాణలో ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో టీఎస్పీఎస్సీ ద్వారా వెటర్నరీ అసిస్టెంట్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా లేదు సార్ అని అడుగుతున్నారండి. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ మరియు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మన జైదేవ్ అకాడమీ మీకోసం అయితే కలెక్ట్ చేసి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందని మీకు తెలుసండి. కాబట్టి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు ఉంటాయి. అలాగే ఒక లైక్ కానీ చేసినట్టయితే మన అకాడమీకి మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్టయితే వారికి కూడా ఉపయోగపడుతుంది. ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే గ్రామ వార్డు సచివాలయం 2025 గురించి మనం ప్రతినిత్యం డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం. అలాగే చాలామంది ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారు ప్రతినిత్యం కొన్ని ప్రశ్నలు అయితే సంధిస్తూనే ఉన్నారు. దానికి సంబంధించిన కొంత వివరణ చూసుకుంటూ అలాగే వెటర్నరీ అసిస్టెంట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటూ మన జైదేవ్ అకాడమీ యాప్లోకి ఎలా జాయిన్ అవ్వాలి అని చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారండి. ఎందుకంటే జైదేవ్ అకాడమీ అంటే మీకు తెలుసు, గ్రామ వార్డు సచివాలయానికి రిసోర్స్ ఇన్స్టిట్యూట్ A to Z అన్ని ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్, అలాగే మెటీరియల్ ఇంక్లూడింగ్ లేటెస్ట్ అప్డేట్స్ అంటే సార్ అని అడగొచ్చు మీరు. ఈ రోజు వరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు, స్కీములు అన్నీ అప్డేట్ చేశాము. మరియు బుక్ రూపంలో మీ ముందుకు రాబోతుంది. అలాగే గ్రామ వార్డు సచివాలయం ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేశారో అప్పటి నుంచి ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం స్థాపన లక్ష్యాలు, వాటి యొక్క ముఖ్య ఉద్దేశం, అక్కడి నుంచి జాబ్ చార్ట్తో సంబంధించిన జీవోలతో సహా మీకు ఒక బుక్లెట్ ఉంది. ఈ రోజు వరకు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వ పథకాలు, స్కీములు లేకపోతే పాలసీలు, వీటికి సంబంధించినటువంటి మరి ఒక బుక్లెట్ కూడా మీ ముందుకి అప్డేట్గా మన జైదేవ్ అకాడమీ అందిస్తుంది. అలాగే కొన్ని క్లాసెస్ కూడా మీకోసం అయితే డెమో క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక వీడియోలోకి వెళ్ళే ముందుగా మనం డిస్కస్ చేసే అంశం ఏంటంటే, మీరు అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ ఏమన్నా వ్యాకెన్సీస్ వస్తాయా, లేకపోతే నోటిఫికేషను త్వరలో వచ్చే అవకాశం ఉందా, నెక్స్ట్ మంత్లో రావచ్చా, పేపర్లో కనుక లేకపోతే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కనుక చూస్తే ఈ యొక్క రేషనలైజేషన్ అనేది త్వరలోనే కంప్లీట్ అయిపోయి బదిలీలు కూడా, ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతాయి. తద్వారా ఏమైనా వ్యాకెన్సీస్ అరైజ్ అవుతాయా, మేము ప్రిపేర్ అవ్వచ్చా లేదని చాలామంది మన ఆస్పిరెంట్స్ అడుగుతున్నారంటే మంచి ప్రశ్నే. అయితే దీనికి సంబంధించినటువంటి నా వ్యక్తిగతమైన అభిప్రాయం దయచేసి క్లెయిమ్ చేద్దాం. మిమ్మల్ని అవేర్నెస్ చేయడం కోసం, మీరు కార్యోన్ముఖులుగా తయారు చేయడం కోసం అయితే నేను ఈ వీడియో ద్వారా మీకు నా యొక్క అభిప్రాయాలు చెప్తున్నానండి. ఇక్కడ మొట్టమొదటి పాయింట్ కనుక చూసినట్లయితే రేషనలైజేషన్ అనేది జరుగుతుందని మనం గత వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం. హేతుబద్ధీకరణ, అలాగే ప్రతి GSWS అంటే ప్రతి గ్రామ వార్డు సచివాలయానికి వచ్చేసరికి అట్లీస్ట్ 8 మంది 6 లేకపోతే 6 మంది ఈ యొక్క సచివాలయ ఎంప్లాయీస్ని సమతా స్థితిలో బ్యాలెన్స్గా ఉంచాలి అని రాష్ట్ర ప్రభుత్వం తలంచి మొట్టమొదటి చర్యగా ఈ కార్యక్రమం అనేది చేపట్టిందని మనందరికీ తెలుసు. ఎందుకంటే కొన్ని సచివాలయాల్లో కనుక చూసినట్టయితే 4 పనిచేస్తున్నారు, 3 చేస్తున్నారు, 5 చేస్తున్నారు, కొన్నిట్లో వచ్చేసరికి 11 మంది, 10 మంది, 12 మంది చేస్తున్నారు. ఇట్లా ఇంబ్యాలెన్స్ అనేది ఉంది. మొట్టమొదటిసారిగా అట్లీస్ట్ 6 నుంచి 8 మందిని అడ్జస్ట్మెంట్ చేస్తే, రేషనలైజేషన్ చేస్తే, హేతుబద్ధీకరణ చేస్తే ఈ యొక్క వర్క్ అనేది ఈక్వల్గా షేర్ చేసినట్టు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తలంచి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిందండి. ఇక ఆ కార్యక్రమంలో భాగంగా మనం చూసినట్లయితే జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ని డివైడ్ చేయడం జరిగింది, అలాట్ చేయడం జరిగింది, హేతుబద్ధీకరణ జరిగింది. వాళ్ళల్లో కొంతమంది వచ్చేసరికి కొంచెం ఎక్సెస్ అయ్యటం జరిగింది. వారిని కూడా మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ అడ్జస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ కానీ చూస్తే ఇక మిగిలింది ఎవరండి, టెక్నికల్ పర్పస్
ఫంక్షనరీస్ అనమాట. టెక్నికల్ ఫంక్షనరీస్ అని అనుకున్నాం. ఈ టెక్నికల్ ఫంక్షనరీస్ ఎవరు ఉంటారు? విఆర్ఓ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, సర్వేయరు, అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చరు, ఆక్వాకల్చరు, అలాగే జూనియర్ లైన్ మ్యాన్, వీళ్ళందరూ టెక్నికల్ అసిస్టెంట్స్గా చెప్పవచ్చు అనమాట. వీళ్ళలో కూడా రేషనలైజేషన్ భాగంలో వీరిని కూడా 2 సచివాలయాలు కలిపి ఒక్కొక్కరు ఉంచుదాం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశము. సచివాలయం 2 మెర్జ్ చేస్తారు ఇక్కడ. అలాగే ఇక్కడ వచ్చేసరికి జనాభా ప్రాతిపదికన అనుకున్నాం. సరే, ఈ చర్యల ద్వారా, ఈ రేషనలైజేషన్ ద్వారా ఏమైనా వ్యాకెన్సీస్ అనేవి అరైజ్ అవుతాయా సార్? నోటిఫికేషన్ అనేది వస్తుందా? మేము ప్రిపేర్ అవ్వాలా లేదని నేను గత వీడియోలో చెప్పినప్పటికీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఒకసారి డిస్కస్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఖచ్చితంగా జనరల్ పర్పస్ ఫంక్షనరీస్లో అయితే వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక టెక్నికల్ పర్పస్ ఫంక్షనరీస్ వచ్చేసరికి వాటిలో కొన్ని ఎక్సెస్ అవుతాయి, కొన్ని వచ్చేసరికి ఆల్రెడీ వ్యాకెన్సీస్ అనేవి ఉన్నవి. విఆర్ఓలు ఉన్నవి, విఆర్ఓలు పని ఒత్తిడిలో ఎక్కువ వ్యాకెన్సీస్ అనేవి ఉన్నవి. మళ్ళీ రెండింటికి కనుక క్లస్టర్ వైజ్ కనుక వేస్తే ఇబ్బంది అవుద్ది అనమాట. అలాగే వెటర్నరీ అసిస్టెంట్స్ ఆల్రెడీ పోయినసారి 5400 పోస్టుల వరకు ఉన్నాయి. 1890 అయితే ఆంధ్రప్రదేశ్లో ఫిల్ చేశారు. మరి మిగతా వాటిని ఏం చేశారంటే అలాగే ఉన్నాయి. ఈ ఫిల్ చేసిన వాటిని క్లస్టర్ వైజ్గా అంటే 2-3 ఊర్లు కలిపి దగ్గర ఊళ్ళు కలిపి వీళ్ళకైతే పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరిగింది క్లస్టర్ వైజ్గా. దాన్ని ఇప్పుడు హేతుబద్ధీకరణ అనేది చేస్తూ ఉన్నారు. అయితే మనం చెప్పుకున్న అంశం ఏంటంటే ఖచ్చితంగా జనరల్ పర్పస్ ఫంక్షనరీస్లో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, వెల్ఫేర్ అసిస్టెంటు, అలాగే డిజిటల్ అసిస్టెంటు, మహిళా పోలీస్, ఈ 4 వచ్చేసరికి మొదటి 3 అయితే స్పష్టమైన వ్యాకెన్సీస్ ఖాళీలు అయితే ఉన్నవి. మహిళా పోలీస్ వచ్చేసరికి కొంత ఎక్సెస్ అయినమాట వాస్తవమే. వాళ్ళు అడ్జస్ట్మెంట్ అయితే చేస్తారు. కొంతమందిని హోమ్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కొంతమందిని హోమ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కోరుకున్న విధంగా పంపుతారు. అలాగే మరి కొంతమంది వారికి ఆప్షన్స్ ఇచ్చారు. కొంతమంది ఐసిడిఎస్కి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ అనేది ఎక్సెస్ అనేది ఎక్కడ కనిపించకపోవచ్చు. ఇకపోతే ఈ 3 పోస్టులు అయితే ఖచ్చితంగా పంచాయతీ సెక్రటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్లు అయితే ఖచ్చితంగా వ్యాకెన్సీస్ అయితే ఉన్నవి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనం డిస్కస్ చేసే అంశం ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్లో చాలామంది అడుగుతున్నారండి. ఇప్పుడు చాలామంది ఫోన్లు చేశారు, దాని గురించి ఒక వీడియో కూడా చెప్పండి సార్ అన్నారు. అదే వెటర్నరీ అసిస్టెంట్స్ సార్ అన్ని పోస్టుల గురించి చెప్తున్నారు. వెటర్నరీ అసిస్టెంట్స్ నోటిఫికేషన్ వస్తుందా రాదా? పోయిన రిక్రూట్మెంట్లో వచ్చేసరికి సుమారుగా 5400 పోస్టులు అయితే ఉన్నవి. వాటిని క్లస్టర్ వైజ్గా చేసి 1890 వరకు వేశారండి. మరి మిగతా వాటి కూడా డిప్లొమాలు చాలామంది అవుట్పుట్ అయ్యారు. చాలామంది అవైటింగ్ ఫర్ పోస్ట్ సార్, మరి దాని గురించి ఏమన్నా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నారండి. అయితే డిప్లొమా చదివినండి అభ్యర్థులు యాస్పిరెంట్స్ మొత్తం హానరబుల్ కన్సర్న్ మినిస్టర్ గారిని కలిశారు. మినిస్టర్ గారు కూడా హామీ ఇచ్చారంట త్వరలో వచ్చేటటువంటి నోటిఫికేషన్లో ఖచ్చితంగా వెటర్నరీ అసిస్టెంట్స్ పోస్టులు కూడా మనం నోటిఫికేషన్కి నోటిఫై చేద్దామని కూడా అన్నారంట. మరి ఇది ఎంతవరకు కార్యరూపం దాల్స్తుందో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్లో వెటర్నరీ అసిస్టెంట్స్ ఖాళీలు అయితే వెటర్నరీ అసిస్టెంట్స్ అంటే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఇవి అయితే కొన్ని ఖాళీలు అయితే ఉన్నాయి. అవి కూడా వచ్చేడు అవకాశం అయితే మెండుగా కనిపిస్తున్నాయి. హ్యాపీగా మీరు చదువుకోవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే వెరీ ఇంపార్టెంట్ తెలంగాణ ఆస్పిరెంట్స్ చాలామంది ఫోన్లు చేస్తున్నారు. తెలంగాణ అభ్యర్థులు కూడా సార్ త్వరలోనే టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉందండి. నోటిఫికేషన్ రావచ్చు. కొన్ని అయితే ప్రమోషన్స్ వెళ్ళి మరి కొన్ని డైరెక్ట్గా వ్యాకెన్సీస్ ఉండే 400 దాకా మొత్తం 700 పైనే వెటర్నరీ అసిస్టెంట్స్ పోస్టులు అయితే ఉన్నాయి సార్. ఇవి త్వరలో రావచ్చు అని కొంతమంది చెబుతున్నారు. కొంతమంది నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు సార్ తెలంగాణలో అని కూడా అడుగుతున్నారండి. అయితే అందరికీ చెప్పే అంశం ఏంటంటే సుమారుగా 700 పోస్టుల వరకు వెటర్నరీ అసిస్టెంట్స్ అయితే ఉన్నవి అని చాలామంది నాకైతే చెప్పి ఉన్నారు. నోటిఫికేషన్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సుమారుగా ఒక 300 మంది దాకా ప్రమోషన్ల మీద వెళ్ళారు వెటర్నరీ అసిస్టెంట్స్ కూడా. అవి కూడా ఖాళీ అయినాయి. ఆల్రెడీ 400 ఎగ్జిస్టెన్స్ వ్యాకెన్సీస్ అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే సుమారుగా 700 పోస్టుల వరకు అయితే వెటర్నరీ అసిస్టెంట్స్ ఉన్నవండి.
త్వరలోనే నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఇటు రాసుకోవచ్చు అంటే అవకాశం ఉందండి, రాసుకోవచ్చు. తెలుగు సహోదరులు కాబట్టి క్షేత్రస్థాయిలో తెలుగు అనేది మాట్లాడాలి కాబట్టి అది ప్రైమరీ కాబట్టి అవకాశం ఉంది. కొన్నిసార్లు 5% ఇస్తున్నారు, ఇప్పుడు 20% ఇస్తున్నారు. ఇది ఎంత పర్సెంట్ నాన్ లోకల్ అనేది మనకు నోటిఫికేషన్లోనే తెలుస్తుంది. ఇది కూడా చాలామంది అభ్యర్థులు అడుగుతారండి. 5 నుంచి 20% వరకు నాన్ లోకల్ లేకపోతే ఫస్ట్ 20లో ఇస్తారు అనేది గతంలో ఇచ్చినటువంటి విధానము. అయితే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ప్రకారమే మనం చూసుకోవాలి. గతంలో వచ్చింది కదా ఎలానే ఇవ్వాలని అయితే లేదు. మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నాన్ లోకల్ అభ్యర్థులకి ఇంత పర్సెంటేజ్ అని ఇస్తారు. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. హైయెస్ట్ మార్కులు వచ్చే విధంగా ప్రిపేర్ అయితే నాన్ లోకల్ వారికి ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా ఈ రాష్ట్రము పక్క రాష్ట్రంలో రాసుకోవచ్చు, పక్క రాష్ట్రం ఎక్కడ రాసుకోవచ్చు. కాకపోతే హైయెస్ట్ మార్క్స్ వచ్చినప్పుడే పోస్టును మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఆ ఉద్యోగం వచ్చింది అని మనం ఆశపడవచ్చు అనమాట. కాబట్టి ఇరు రాష్ట్రాల వాళ్ళు రాసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫైనల్గా హేతుబద్ధీకరణ ప్రాసెస్ అనేది ఇన్ ప్రోగ్రెస్లో ఉందండి, జరుగుతుంది. జనరల్ పర్పస్ అవుతుంది, టెక్నికల్ పర్పస్ కూడా అయిన తర్వాత మీకు సాలిడ్గా పోస్టులు అయితే ఎన్నున్నవి అనేది ప్రభుత్వానికి తెలుస్తుంది. ఈ పోస్టుల్ని ఫిల్ చేయాలా లేదని ప్రభుత్వం ఒక రివ్యూ సమీక్ష తీసుకొని ఆ రివ్యూ ద్వారా ఏ పోస్టులు అవసరం దాన్ని ఖచ్చితంగా మనం ఫిల్ చేయాలా లేదని అధికారులు చర్చించి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే ఇంతకుముందే చెప్పా, పంచాయతీ సెక్రటరీ అవసరమే, డిజిటల్ అసిస్టెంట్ అవసరమే. ప్రభుత్వానికి క్షేత్రస్థాయి నుంచి ప్రతి రిపోర్టు పంపాలంటే డిజిటల్ అసిస్టెంట్ అవసరం, అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ అవసరం, అలాగే ఉన్నటువంటి మిగతా మహిళా పోలీసు వీరు కూడా క్షేత్రస్థాయిలో వారి అవసరత కూడా ఉందండి. వారు కూడా అనేక సర్వేల్లో పాల్గొంటున్నారు. వారు కూడా మంచిగా హోమ్ డిపార్ట్మెంట్ కానీ ఐసిడిఎస్ కూడా వెళ్తారు. కాబట్టి ప్రతి ఉద్యోగం కూడా ఇక్కడ అవసరత రీత్యా చాలా ఉపయోగం అయితే క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. కాబట్టి అధికారులు ఆనరబుల్ సీఎం గారు తీసుకున్నటువంటి నిర్ణయం బట్టి ఈ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది రావడానికే బెండుగుంది. అలాగే మన ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా త్వరలో గ్రామ వార్డు సచివాలయంలో వ్యాకెన్సీస్ను కూడా ఫిల్ చేస్తాము, నోటిఫికేషన్ ఇస్తామని కూడా వారు ప్రకటన చేయడం వల్ల నిరుద్యోగుల్లో మరింత ఉత్సాహం అయితే వచ్చింది. ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యేటువంటి 15 లక్షల పైన యాస్పిరెంట్స్ అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు త్వరలోనే వస్తవి. సింగిల్ ఎగ్జామ్తో 1 నెల 2 నెలలతో మనమైతే హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు అని చాలామంది యాస్పిరెంట్స్ చదువుతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. మీ అందరికీ ఈ ప్రకటన నిజంగా మినిస్టర్ గారు చేసిన ప్రకటన నిజంగా మీకు ఉత్సాహపరుస్తుంది. హ్యాపీగా చదువుకోండి. మరి దీనికి సంబంధించినటువంటి ప్రిపేర్ అవ్వాలంటే మేమేం చేయాలి సార్ అంటున్నారు. మీకోసం అయితే ఇప్పుడు మన యాప్ మొత్తం ఒక 4-5 రోజుల ముందు నుంచి అప్డేట్లో పెట్టాము. చక్కగా మళ్ళీ లేటెస్ట్ సమాచారం మీకు వస్తుంది. మన జయదేవ్ అకాడమీ నోటిఫికేషన్ పడిన దగ్గర నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడైతే 1 ఇయర్ వ్యాలిడిటీతో 1 ఇయర్ 3 months 6 months కదండి, 12 నెలలు 1 ఇయర్ వ్యాలిడిటీతో వచ్చేసరికి మీకు ఆన్లైన్ క్లాసెస్ ఇస్తాం. రాష్ట్రంలో ఇరు రాష్ట్రాల్లో ఏ మూలన ఉన్నప్పటికీ, చిన్న గ్రామంలో ఉన్నప్పటికీ కేవలం తక్కువ ఫీజుతోనే మీకు మంచి నాణ్యమైన మెటీరియల్ ఉద్యోగం వచ్చే రీతిలో కాంపిటేటివ్ అప్రోచ్లో గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ఎక్కడ దొరకనటువంటి మెటీరియల్ అయితే మీకు అందుబాటులో తీసుకొస్తాము. మన జయదేవ్ అకాడమీ అయితే A to Z రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాగా మీకు అవి అందిస్తుంది. చాలామంది ఉపయోగించుకున్నారు. మీ ఫ్రెండ్స్ని కూడా ఎంకరేజ్ చేసుకోండి. ఇకపోతే మన తెలంగాణ సహోదరులు అయితే వెటర్నరీ అసిస్టెంట్స్ క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి సార్, మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మన యాప్ గురించి అని అడిగారండి. మీకోసం అయితే ఈ యొక్క యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలో మరొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. చూడండి, మరి జనరల్గా మన ఏ యాప్ అయినా ప్లే స్టోర్లోకి వెళ్తాం, అనేక యాప్లు మీరు డౌన్లోడ్ చేశారు. ఇది కూడా సేమ్ దానికంటే సింపుల్గా మీరు వెళ్ళొచ్చు. ప్లే స్టోర్కి వెళ్ళారనుకోండి, జయదేవ్ అకాడమీ, ఇదిగో JAYADEV అకాడమీ, ఇది మన లోగో, జయదేవ్ అకాడమీ లోగో. కాబట్టి ఈ లోగో చూడండి, జయదేవ్ అకాడమీ అని టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు యాప్ ఓపెన్ అవుతుంది. ఇన్స్టాల్ చేసుకోండి, యాప్ ఓపెన్ అవుతుందండి. ఆ తర్వాత కానీ చూసినట్లయితే ఇలా ఎగ్జిబిట్ అంటే నా యాప్లో నేను ఇన్స్టాల్ అనుకోవటం ఇలా వచ్చింది, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ అనేసి వచ్చిందండి. చూడండి ఇక్కడ హలో, ఇదిగోండి, ఇది నేము అక్షిత రాజ్ అనేటటువంటి ఒక విద్యార్థి ఓపెన్ చేసింది. ఇక్కడ లాగిన్ విత్ వాట్సాప్ అని ఉంటుంది, ఇది వద్దండి, వాట్సాప్లోకి మీరు వెళ్ళొద్దు. ఇదిగోండి యూజ్ అనదర్ మెథడ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి.
దీని మీద క్లిక్ చేస్తే మీకు మరలా ఎలా ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ అని వస్తుంది. ఈ క్రింద వచ్చేసరికి ఫోన్ నెంబరు అంటే మొబైల్ నెంబర్ ఇవ్వమంటున్నారు. నా నెంబర్ నేను ఇస్తున్నాను. అలాగే మీ నెంబర్ కూడా టైప్ చేస్తే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఇది నా నెంబర్ 647 ఓటీపీ వస్తుంది. ఇమీడియట్గా ఓటీపీని కనుక అందులో ఇన్సర్ట్ చేస్తే మీరు యాప్లోకి వెళ్ళొచ్చు. యాప్ మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. చూడండి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి కింద స్టోర్ అని ఉంది చూడండి. ఈ స్టోర్ మీద కనుక క్లిక్ చేస్తే మన జయదేవ్ అకాడమీలో ఎన్ని ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి మొత్తం అక్కడ ఎగ్జిబిట్ అవుతుంది. మీరు అందులో ఏది కావాలంటే సెలెక్ట్ చేసి కొనుక్కోవచ్చు అనమాట, పర్చేజ్ చేసుకోండి. కాబట్టి సపోజ్ ఇప్పుడు ఇదిగోండి 3వ ప్లేస్లో ఉంది చూడండి, తెలంగాణ పశుసంవర్ధక సహాయకులు వెటర్నరీ అసిస్టెంట్స్. దీని మీద కనుక క్లిక్ చేస్తే ఇదిగో ఇలా వస్తుందండి. ఇప్పుడు అది మీరు పర్చేజ్ చేయాలనుకున్నారు, ఇదిగో ఇలా వస్తుంది. క్రింది బై నౌ అని ఉంది. ఈ బై నౌ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు పేమెంట్ గేట్వేలు వస్తాయి. పేమెంట్ గేట్వేలో జనరల్గా మనం ఏం చేసేది, యూపీఐ ఉంది, ఇక్కడ ఫోన్పేనో లేకపోతే ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ చెల్లించుకుంటే ఇమీడియట్గా మీకు ఫీజు అయితే కట్టేయచ్చు అనమాట. ఓకేనా, ఈ ఫోన్పేని యూజ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఫీజు కట్టిన తర్వాత కంటిన్యూ అని వచ్చింది. ఈ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి ఓవర్ యూ కంటెంట్ అంటే సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు 20 చాప్టర్స్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఆర్ వెటర్నరీ సంబంధించినటువంటి 20 చాప్టర్స్ అనేవి మీకు ఇలా ఏ చాప్టర్ కావాలంటే ఆ చాప్టర్లో చదువుకోవచ్చు. అలాగే ప్రతి చాప్టర్కి బిట్స్ ఉన్నవి. సిబిటి టెస్టులు కూడా కండక్ట్ చేశారు అన్నమాట. సిబిటి ఇప్పుడు ప్రతి ఎగ్జామ్లు కంప్యూటర్ బేస్డ్ టెస్టుల మీద కండక్ట్ చేస్తున్నారు. మీరు అక్కడైతే మీకు మారుమూల పల్లెటూరులో అయితే కంప్యూటర్ ఉండకపోవచ్చు, కానీ ఇందులోనే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఎలా కంప్యూటర్ ఎగ్జామ్ రాస్తారో అలానే చేసి పెట్టామండి. చాలా శ్రమ కోర్సి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో మీకు ఇచ్చామన్నమాట. ఎన్ని కోర్సులు ఎన్ని ఇచ్చామంటే 40 సిబిటి క్లాసెస్ అయితే మీకు ఇచ్చాం. 40 1 2 3 కాదండి, 40 సిబిటి కంప్యూటర్. మీరు ప్రతి చాప్టర్ చదువుకోవడం, ఆ చాప్టర్తో పాటు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసుకోవడం, ఆ తర్వాత మీకు ఇంకా ఫీడ్బ్యాక్ కోసం బాగా చదవడం కోసం 3000+ బిట్స్ కూడా ఇచ్చామన్నమాట. ఎవరు ఎక్కడ ఇవ్వలేనటువంటి 3000 బిట్స్ అనేది మీకు అందించాము. ఇంకా మేము చదువుకోవాలి సార్ మాకు కావాలి ఇంకంటే ప్రతి చాప్టర్కి పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందించాము అన్నమాట. ఈ పీడిఎఫ్ మెటీరియల్ యొక్క విశిష్టత ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డౌన్లోడ్ చేసుకొని 20 చాప్టర్లో మీకు మెటీరియల్ వచ్చింది, ఆ మెటీరియల్ చదువుకోవచ్చు. ఈ పీడిఎఫ్ 3000 సిబిటి ఆన్లైన్ క్లాసెస్ మొత్తం. ఈ కోర్సు వచ్చేసరికి మొట్టమొదటిసారి 10,000 అండి, ఆ తర్వాత 5,000కి చేంజ్ చేసాం. ఇప్పుడైతే స్పెషల్ ఆఫర్స్లో 2,999కే మీకు అందిస్తున్నాం. ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్రస్తుతం తెలంగాణ వారికి చెప్తానండి, తెలంగాణలో ఉన్నటువంటి సహోదరులకైతే చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు ఈ 3,000తోనే హ్యాపీగా ప్రిపేర్ అయితే మీకు ఉద్యోగం అనేది వస్తుంది. అంత కాంపిటేటివ్ అప్రోచ్లో ఇది మేము చేసి ఉంచామన్నమాట. ఓకేనా, ఇది మన యాప్లో మీరు జాయిన్ అయ్యే విధానము. ఇంకా ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం అలాగే వీటన్నిటి ప్రిపేర్ అవుతున్నారో మీరందరికీ ఇక్కడ మన జయదేవ్ అకాడమీలో బుక్స్ కూడా అవైలబిలిటీ ఉందని చెప్పాము. ఇదిగోండి బుక్స్, ఇవి వచ్చేసరికి 1000 బిట్స్ అని చెప్పామండి. ఇందులో వచ్చేసరికి చూడండి ఏపీ ప్రభుత్వ పథకాలు పాలసీలు న్యూ ఓల్డ్ మొత్తం ఉన్నాయండి. గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు, ఇది పాతదిగా సార్ అనొచ్చు. అసలు గ్రామ వార్డు సచివాలయం ఏ జీవో ద్వారా చేశారు, దాని జాబ్ చాట్ ఏంది, ఇవన్నీ అక్కడి నుంచి రావాలి. అక్కడి నుంచి ఇప్పుడు వరకు ఈ రోజు వరకు పాత ప్రభుత్వం, ఇప్పుడు ఈ డిపార్ట్మెంటే కొత్తగా చేశారు. దాని మీద మీకు ఒక నాలెడ్జ్ కనుకుంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు రాయగలరు. కాబట్టి ఈ రోజు వరకు అందించామండి. ఇక ఏపీ పంచాయతీరాజ్ చట్టం అండి, ఇందులో నుంచి చాలా బిట్స్ వచ్చినాయి. మన గ్రూప్ 2లో ఈ బుక్ కొనుక్కున్నటువంటి మన యొక్క యాస్పిరెంట్ చెప్పారండి. చాలా బిట్స్ 73, 74 రాజ్యాంగ సవరణలో ఏ ఎగ్జామ్లో సివిల్ సర్వీస్లో కూడా అడుగుతారు. ఇక్కడ అప్లైడ్గా చట్టంగా మేమైతే మొత్తం రాసి మీకు అందించామండి. ఇక కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఈ బుక్ మీకు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో చేసాం. మరి ఇది ఎలా మీరు పొందాలంటే 299 రూపాయలు అండి ఇది కాస్ట్, ప్లస్ 50 రూపాయలు పోస్టల్ ఛార్జీ, మొత్తం కలిపి 349 రూపాయలు మీరు ఫోన్పే చేసి దాని స్క్రీన్ షాట్ ఈ నెంబర్కి ఈ నెంబరు ఫోన్పే చేయండి.
దీనికి స్క్రీన్ షాట్ కనుక ఈ 340 స్క్రీన్ షాట్ రాసి కింద మీ యొక్క ఫుల్ అడ్రస్ విత్ డోర్ నెంబర్తో సహా రాయండి. ఎందుకంటే మేము చేసేది రిజిస్టర్ పోస్ట్ కాబట్టి వెనక్కి వచ్చింది. పిన్ కోడ్ కూడా రాయండి. ఇది 3-4 రోజులు, కొంచెం దూరం అయితే 5 రోజులు పట్టింది. మీ ఇంటికైతే సేఫ్టీగా మీ ఇంటికైతే రావడానికి అవకాశం ఉంది. ఇది ఇలా. అలాగే గ్రామ సేవకు, వార్డు సేవకు గతంలో ఈ యొక్క వాలంటీర్స్ తీసేసినప్పుడు వాళ్ళని గ్రామ సేవకు, వార్డు సేవలుగా చేస్తామని అన్నప్పుడు ఈ బుక్ కూడా తయారు చేసాం. ఇది కూడా ఉపయోగపడుతుంది. ఇక ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ కానీ చూస్తే ఆఫ్లైన్ నోటిఫికేషన్ పడతారు. ఇదంతా ఆన్లైన్ అండి. ఇప్పుడు అంతా అన్నీ మనం చూసినట్లయితే ఇవన్నీ ఇప్పుడు మనకి స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఉంది. ఒరిజినల్ ప్రైసెస్లో లేవండి. ఎందుకంటే నోటిఫికేషన్ లేవు కాబట్టి తగ్గించాం. 999. అలాగే ఏపీ డిజిటల్ అసిస్టెంట్ ఇది 1999. మామూలుగా అయితే 5000. చాలా ఉద్యోగం వచ్చే రీతిలో చెప్పించామండి. కాంపిటేటివ్ అప్రోచ్లో 150 మార్క్స్ చెప్పించాం. 100+50 జనరల్ స్టడీస్ కూడా పెట్టించాం. కాబట్టి ఇప్పుడైతే 1999. ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వచ్చేసరికి ఇది 5000 ఉన్నది, ఇప్పుడు 1999లో ఉందండి. ఇక విలేజ్ సర్వేరు ఇది 1999లో ఉంది. నోటిఫికేషన్ కనుక రిలీజ్ అయిందంటే మళ్ళీ ఇవన్నీ 5000కి వెళ్ళిపోతాయి. 5000కి ఒరిజినల్ ప్రైసెస్కి వెళ్ళిపోతాయి.